హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్యా నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన 2 రకాల నైవేద్యాలు చూపించబోతున్నానండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా పులిహోరకి రైస్ మంచిగా వండి ఈ విధంగా పొడి పొడిగా వండుకోవాలండి. ఈ విధంగా వండుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకోవాలి. మన రైస్ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ తీసుకోవాలండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. నిమ్మకాయ సాల్ట్ వేసి రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి వేసుకోవాలి. 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. ఈ నిమ్మకాయ పులిహోరలో నువ్వులు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసి ఇవి కొంచెం వేగనివ్వాలి. ఈ పోపు అంతా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ అంతా ఇందులో వేసి ఒకసారి కలుపుకుంటే అయిపోతుందండి. నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఈ విధంగా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి మినపగారెలండి. ఇప్పుడు మినపగారెలకి ముందుగా పప్పు తీసుకోవాలి. ఇక్కడ నేను టీ గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాను. గుండు పప్పు అండి. ఇది ఒక 6 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను ముందే నానబెట్టుకున్నానండి. 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో 2-3 పచ్చిమిర్చి, 2 అల్లం ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది ఒక చుట్టూ మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం నానబెట్టిన పప్పు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకుందామండి. మొత్తం పప్పు అంతా వేసుకొని మిక్సీ వేసుకుందాం. ఒక చుట్టూ మిక్సీ వేసుకున్న తర్వాత దీనికి ఎక్కువగా వాటర్ పోయొద్దండి, పలుచగా అవుతుంది. ఒక 2-3 స్పూన్ అంతా వాటర్ వేసి మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా మంచిగా మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ నేను చూసిన విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత ఇది ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. ఈ మినపగారెలు అనేటివి సూపర్గా ఉంటాయండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి. ఇలాంతా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడంతా సోడా వేసుకోవాలండి. సోడా వేసుకున్న తర్వాత 2 స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా టేస్ట్ బాగా వస్తుందండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ ఈ పిండిని మంచిగా బీట్ చేసుకోవాలి. ఇది కంపల్సరిగా కలుపుకోవాలండి. 5 మినిట్స్ చేతితో బీట్ చేయటం వల్ల మినపగారెలు అనేటివి సూపర్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా ఒక గరిటెకు మంచిగా వాటర్ రాసి చేయికి కూడా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత మనం చేతిలో హోల్లాగా చేసుకొని ఈ విధంగా వడలాగా చేసుకొని గరిటెతో ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేయటం వల్ల వడలు అనేటివి సూపర్గా వస్తాయండి. రౌండ్గా హోటల్లో చేసే విధంగా వడలు సూపర్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి. ఇక్కడ చూడండి వడలు అనేటివి ఎంత క్రిస్పీగా సూపర్గా వచ్చాయో. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకో వాయి కూడా నేను వేసి చూపిస్తాను. ఈ వడలు అనేటివి సూపర్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర, మినపగారెలు రెడీ అయిపోయాయండి. సూపర్గా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్